की देश के मीडिया को, देश के अखबारों को डराने के लिए एक ऐसा भयंकर कानून लाए। देश का सारा मीडिया मैदान में आ गया, देश का विपक्ष मैदान में आ गया, संविधान के रक्षक भारतीय जनता पार्टी के लोग मैदान में आ गए और उनके पिताजी को झुकना पड़ा और वो जो संविधान पे खिलवाड़ की कोशिश करती थी वो उनको रोकना पड़ा। ये संविधान को उनके परिवार के 3 लोगों ने तबाह कर दिया है। మిత్రులారా, వీళ్ళు చేసిన పాపాలు సామాన్య పాపాలు కాదు. వారు చేసినటువంటి 3వ పెద్ద పాపం ఏదైతుందో ఆ రోజు ఏ రకంగా మీడియాను, పత్రికలను, వాళ్ళ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరింపజేసి వాళ్ళ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో, వాళ్ళను ఏ రకంగా లొంగదీసే కుట్రలు పన్నారో. కానీ ఆనాడు ఈ భయానక చట్టాలను ఎదిరించింది, పోరాటం చేసింది ఆనాడు ప్రతిపక్షాలు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సర్వంగా పోరాటం చేసి అన్ని విధాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి పరిరక్షణకు పాటుపడింది భారతీయ జనతా పార్టీ. తప్పితే రాజ్యాంగం గురించి మొసలి కన్నీరు కాచేటువంటి ఈ పార్టీలు ఏ రకంగా పాపాలు చేశాయో ఒక్కసారి ఆలోచన చేయండి. उसके बाद संविधान से सरकार का जन्म होता है। सरकार की कैबिनेट अत्यंत महत्वपूर्ण इकाई होती है। भारत के संविधान ने उसको संरक्षण दिया हुआ है। मनमोहन सिंह जी की सरकार की कैबिनेट ने एक निर्णय किया। उस निर्णय को ये शाहजादे ने पत्रकार वार्ता करके भारत के संविधान से बनी हुई कैबिनेट के निर्णय को खुलेआम चीरे कर दिया था और वो संविधान के रक्षण की बातें करते हमारे सामने। మిత్రులారా, ఏ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని చట్ట రూపంలో ఒక బిల్లు తీసుకొస్తే ఈ యువరాజు ఏ రకంగా ప్రధానమంత్రిని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ఏలన చేసే విధంగా పత్రికా విలేకరుల ముందేనే, పత్రికా సమావేశంలోనే ఆ బిల్లును ముక్కలు చేసి చించివేసి కేవలము ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని కాదు మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వుడు, ఈ యువరాజు రాహుల్ గాంధీ అనే విషయాన్ని మనం గమనించాలి. साथियों, इतना ही नहीं, भारत का संविधान बना तब देश के विद्वान लोग संविधान सभा में थे और उसमें कोई आरएसएस जनसंघ भाजपा तो जन्मा ही नहीं था। उस संविधान सभा में चर्चा हुई, महीनों तक चर्चा चली। डॉक्टर बाबा साहब आंबेडकर ने अपने विचार रखा और संविधान सभा ने निर्णय किया कि धर्म के आधार पर इस देश में कोई आरक्षण नहीं होगा। आरक्षण दलितों, आदिवासी, ओबीसी के लिए ही होगा, औरों के लिए नहीं होगा। लेकिन आज ये शाहजादे और उनकी चौकड़ी बाबा साहब आंबेडकर की पीठ में छुरा भोंक रही है, भारत के संविधान को रफा दफा कर रही है और वो बेईमानी करके पिछले दरवाजे से धर्म के आधार पर अपनी वोट बैंक को मजबूत करने के लिए दलितों का हक छीनने जाए, आदिवासियों का हक छीन रहे हैं, ओबीसी का हक छीन रहे हैं और अपनी वोट बैंक को धर्म के आधार पर आरक्षण देने का खेल खेल रहे हैं। మిత్రులారా, ఆ గొప్ప రాజ్యాంగాన్ని మేధావులు మిత్రులారా, ప్రభుత్వం పటిష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటే దేశభక్తి ఏ రకంగా కొత్త చరిత్రను సృష్టిస్తామో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయిందంటే
అది నిజంగా మీ అందరి యొక్క సమర్థతతోనే మీ అందరి యొక్క సహకారంతోనే సాధ్యమైంది. స్వాతంత్రం పూర్వమే ఈ రామ